ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్గొండ పట్టణాల్లో 2 టీచర్, 1 గ్రాడ్యుయేటర్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 21 గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం, 14 టేబుల్ ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా ఇందులో 1 మైక్రో అబ్జర్వర్, 1 సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా మంగళవారం పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేటర్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలబడుతున్నారు. బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిడ్డంకుల సంస్థ గోదాంలో జరుగుతుంది. ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, జాక్టో అభ్యర్థి పూల రవీందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. వీడియో వెనకరా ఎవరు సార్? कहाँ गए हो तहसीलदार? हमारे। अच्छा, कौन है? असिस्ट कौन कर रहा है? असिस्टेंट लीड सर। हाँ? मी तो पार्ट नहीं संतोष सर इकड़ा अभी
ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్గొండ పట్టణాల్లో 2 టీచర్, 1 గ్రాడ్యుయేటర్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 21 గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం, 14 టేబుల్ ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, ఒక సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా మంగళవారం పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేటర్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలబడుతున్నారు. బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి రఘోత్తం రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిడ్డంకుల సంస్థ గోదాంలో జరుగుతుంది. ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, జాక్టో అభ్యర్థి పూల రవీందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ఆ టేబుల్ ఇన్ఛార్జ్ సూపర్వైజర్స్ కూడా బాక్స్ వచ్చిందా లేదా కూడా చూసుకోండి. మీరు వెంటనే ఇనిషియల్ కౌంటింగ్ పూర్తి కాగానే వ్యాలీడ్ ఇన్వాలీడ్ సపరేట్ చేయవలసి ఉంటుంది. వ్యాలీడ్ బ్యాలెట్స్ అంతా కూడా ఆ రౌండ్ షేప్ లో ఉన్న ట్రేలో వేయండి. ఇన్వాలీడ్ అన్ని కూడా ఆ డిక్లరేషన్ ఒకటి ప్రాపర్ గా చెక్ చేసుకోండి. తర్వాత అందులో బ్యాలెన్స్ అన్ని కూడా కాపీ సిబ్బంది ఉన్నారు. టేబుల్ 10 లో సాయి కృష్ణ గారు రిపోర్ట్ చేయలేదు, రిపోర్ట్ చేయండి. టేబుల్ 10 గ్రాడ్యుయేట్ లో మన టేబుల్ దగ్గరికి బాక్స్ రాగానే మీరు ఇనిషియల్ కౌంట్ చేసుకొని
ఓకే అండి, మీ టేబుల్స్కి ఇన్ఛార్జ్గా ఉన్న మన ఆర్డీఓ సార్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళు మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వాళ్ళు తీసుకుంటారు. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. కరీంనగర్, నల్గొండ పట్టణాల్లో 2 టీచర్, 1 గ్రాడ్యుయేటర్ స్థానానికి ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 2 ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఫలితాలు సాయంత్రంలోగా వెల్లడి కానున్నాయి. పట్టభద్రుల ఓట్ల లెక్కింపు ఫలితం రావడానికి 2 రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ ఇండోర్ స్టేడియంలో జరుగుతుంది. దీనికోసం మొత్తం 35 టేబుళ్లు ఏర్పాటు చేశారు. ఇందులో 21 గ్రాడ్యుయేట్ ఓట్ల కోసం, 14 టేబుల్ ఉపాధ్యాయుల ఓట్ల కోసం కేటాయించారు. ఒక్కో టేబుల్ వద్ద 4 సిబ్బంది విధులు నిర్వర్తించనుండగా ఇందులో ఒక మైక్రో అబ్జర్వర్, 1 సూపర్వైజర్, 2 లెక్కింపు అసిస్టెంట్లు ఉన్నారు. గ్రాడ్యుయేట్ నియోజకవర్గంలో 3.55 లక్షల ఓట్లు, టీచర్ నియోజకవర్గంలో 27,088 ఓట్లు ఉన్నాయి. ఈ క్రమంలో టీచర్ల లెక్కింపు సాయంత్రానికి వెలువడే అవకాశాలు ఉండగా మంగళవారం పూర్తయ్యే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. గ్రాడ్యుయేటర్ స్థానంలో 56 మంది అభ్యర్థులు పోటీ పడుతుండగా టీచర్ ఎమ్మెల్సీ బరిలో 15 మంది తలపడుతున్నారు. బీజేపీ అభ్యర్థి మల్క కుమరయ్య, పీఆర్టీయూ అభ్యర్థి వంగ మహేందర్ రెడ్డి, పీఆర్టీయూ రెబల్ అభ్యర్థి రఘోత్తమ్ రెడ్డి మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఇక వరంగల్, ఖమ్మం, నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు నల్గొండ మున్సిపాలిటీ పరిధిలోని గిడ్డంకుల సంస్థ గోదాంలో జరుగుతుంది. ఈ స్థానంలో 19 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా 24,139 ఓట్లు పోలయ్యాయి. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థి పులి సరోత్తమ్ రెడ్డి, పీఆర్టీయూ అభ్యర్థి శ్రీపాల్ రెడ్డి, జాక్టో అభ్యర్థి పూల రవీందర్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది.